హాయ్ ఫ్రెండ్స్, సరిత టేస్టీ రెసిపీకి స్వాగతం. నేను మీ సరితానండి. ఈరోజు మనం వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందామండి. పిల్లలకి అప్పటికప్పుడు మనకి మార్నింగ్ టైంలో కర్రీ ఏం లేనప్పుడు పిల్లలకి ఇలా చేసి వాళ్ళకి లంచ్ బాక్స్ పెడతానికి చాలా ఈజీగా ఉంటుందండి. పిల్లలకు కూడా అన్ని వెజిటేబుల్స్ తిన్నట్లు అనిపిస్తుంది. దీన్ని మనం ఎలా చేయాలి అన్నది నేను మీకు ఒకసారి చూపిస్తాను. దీంట్లో మనకు కర్రీ అయితే ఏం చేయలేదు. నేను మామూలు రైతా చేశాను, పెరుగు చట్నీ. దీంతో చాలా టేస్ట్గా ఉంది, బాగుంది కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. దీనికి కావాల్సినవి ఒక లోటా తీసుకున్నానంటే ఒక 3/4 కేజీ ఉంటాయి బియ్యం. ఈ 3/4 కేజీ బియ్యాన్ని కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలి వాటర్ పోసి. దాంట్లోకి వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, టమాటా, బీన్స్, బంగాళదుంప, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ హోల్ గరం మసాలా అండి ఇవి మొత్తం కూడా వేయించేసుకొని దాంట్లో ఒక గుప్పెడు జీడిపప్పులు వేసి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఈ వెజిటేబుల్స్ మొత్తం క్యారెట్ మొత్తం కూడా బీన్స్ ఇంకా బంగాళదుంపలు మొత్తం ఆనియన్స్ మొత్తం వేసేసి ఇవి మొత్తం కొంచెం వేగాలి. మనకి పచ్చి వాసన పోయి మనకి అదంతా కూడా దుంపలు అవి మెత్తపడాలన్నమాట. అలా మంచిగా వేయించుకొని పక్కన వేగేటప్పుడు దాంట్లోనే బఠానీ అండి నానబెట్టాను. నేను నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ ఆ నానిన బఠానీలు కూడా వేసేసి దాన్ని మామూలుగా అయితే బాయిల్ చేయని అవసరం లేదు, బాగా నానిపోయినాయి. అవి కూడా వేసేసుకొని ఇంకా కలుపుకొని అవి కూడా మనకి కుక్ అవ్వాలి. చూడండి, దీంట్లోనే మళ్ళీ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా వేసేసి వేయించుకోవాలి. ఈ అల్లం పచ్చివాసన పోయి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇట్లా మొత్తం వేగిన తర్వాత దగ్గర పడిన తర్వాత ఒక టమాటా, అంటే ముందే టమాటా వేస్తే ఏమవుతుందంటే అడుగు పట్టేసినట్టుగా దాన్ని ఉంటుందని చెప్పేసి నేను లాస్ట్లో వేసాను. అంటే వెజిటేబుల్స్ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి టమాటా సాఫ్ట్గా తొందరగా కుక్ అయిపోద్దని వేసాను. అది కూడా మెత్తబడిపోయిందండి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసి అవి కూడా ఒక 2 నిమిషాలు వేయించేసుకొని చూడండి, అది కూడా మనకి వేగాలి. దీంట్లో వేగితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, మొత్తం మెత్తగా అయిపోయినాయి. దీంట్లో మనకి ఒక లోట బియ్యం తీసుకున్నాను కదా, దాంట్లో 1.5 నీళ్ళు పోసుకోవాలి. అది మనకి చక్కగా కలిసిపోయి దాంట్లో మనకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవటమే. మనకి ఎంతైతే మనం ఉప్పు తినగలుగుతామో అంత మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇక మరిగిన తర్వాత ఈ బియ్యం జల్లెడ పొట్టుకి నేను వడేసుకున్నాను. వడకట్టుకొని ఆ వాటర్ ఏమీ లేకోకుండా వేసేసి ఉడకనివ్వాలి. ఇంక మంచిగా స్టవ్ మీడియంలో పెట్టాలి. మరీ హై పెట్టేస్తే ఏదంటే వాటర్ ఇంకిపోతే రైస్ కుక్ అవ్వదు. ఇంగిలా వాటర్ కొంచెం ఉండంగా ఒక 3 స్పూన్లు నెయ్యి వేసానండి. పిల్లలకి కదా, నెయ్యి తింటే చాలా మంచిది పిల్లలకి. అందుకని చెప్పేసి నేను 3 స్పూన్లు నెయ్యి వేసాను. ముందే నెయ్యి వేసేస్తే ఏమవుద్దంటే రైస్ కొంచెం గట్టిగా అవుతుంది అని అంటారు. అట్లా కూడా ఏమి ఉండదు, ఉడికిపోతుంది రైస్. నెయ్యికి రైస్కి సంబంధం లేదు. ఇంకా స్టవ్ మీడియంలో తగ్గించేసుకొని ఇంకా సిమ్ పెట్టేసుకొని మూత పెట్టేశానండి. ఇప్పుడు దాంట్లోకి మనకి రైతా చేసుకుందామండి. పెరుగులోకి ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం క్యారెట్ తురుముకొని, కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా కట్ చేసుకొని మొత్తం కలిపేసుకోవటమేనండి. చూడండి, ఇలా కలుపుకున్న దాంట్లో మనకి రుచికి తగిన కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. దీంట్లోకి ఎక్కువ వాటర్ వేస్తే అంత టేస్ట్ బాగుండదు, పలచగా చేయకూడదు. కొంచెం మనకి చిక్కగానే ఉండాలి పెరుగు చట్నీ, అప్పుడే బాగుంటుంది దాని టేస్ట్. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో వాటర్గా ఉంటే బాగుండదు, అందుకని ఇలా చేశాను. ఇంకా చూడండి, రైస్ ఉడికిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. రైస్ కూడా పొడిలాడుతూ ఉంది. అసలు ఎక్కడా కూడా విరిగిపోవటం కానీ అలా ఏం లేదు. అంటే నేను మామూలు రైస్తోనే చేశాను, బాస్మతి అయితే కాదండి. దానైనా చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడిలాడుతా. ఇంకంతేనండి. దీంట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ ఆపేసుకోవటమేనండి.
మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేయండి. బాయ్.